హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత ఏంటి తుప్పు పట్టిన కర్ర పట్టుకొని ఉంది అనుకుంటున్నారా? అయ్యయ్యో, పప్పులో కాలేశారండి. అసలు ఉన్న కథ అంతా కర్రతోనే ఉందండి. ఇప్పుడు మన వీడియో మొత్తం ఆ కర్రతోనే ఉంది. స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి. అది మామిడి చెట్టు కొమ్మనండి. అప్పుడు లాస్ట్ ఇయర్ బాగా వంగిపోయి ఉంటే కట్ చేసాము. ఆ కొమ్మ పడేయడం నాకు ఇష్టం లేక పక్కన పెట్టి మూలకు పెట్టి ఉంచాను. అది అలా తయారైంది. అంటే దాదాపు 1 ఇయర్ దాటింది కాబట్టి అంత ఫంగస్ వచ్చి ఆ పైన పొట్టు ఒకటే అలా అయింది, కానీ లోపల కర్ర మాత్రం గట్టిగానే ఉందండి. దాన్ని అంతా పైన పొట్టు అంతా చెక్కేసానండి చక్కగా. అంటే మీకు చూపించేది సెకండ్స్లో, నేను చేసిన పని మాత్రం దాదాపు 1 అవర్ పైన పట్టిందండి అదంతా క్లీన్ చేయడానికి. క్లీన్ చేసేసి దానికి పెయింట్ వేద్దామనేసి, మొన్న చెప్పే కదండి ఎల్లో పెయింట్ ఉంది నా దగ్గర కొంచెం ఎక్కువనే అని, ఆ ఎల్లో పెయింట్ వేసేసాను. ఏదైనా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితో చేద్దామన్న ఆలోచన అండి. అంటే ఎవరికైనా లో బడ్జెట్లో మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేను వీడియోలు చేస్తున్నానండి. దానికంతా ఓన్లీ సింగిల్ కోట్ వేసానండి. అంటే డబుల్ వేస్తే ఇంకొంచెం డార్క్ వచ్చిందేమో, నేను ఇంకా సరిపోతుంది చాలా అనుకున్నా. ఎందుకంటే మనం చేయబోయే వీడియోకి కర్ర కనిపించే చాలా తక్కువ అండి. అందుకని నేను సింగిల్ కోట్ తోటి ఆపేసా. సింగిల్ కోటే కానీ మంచిగా తిక్కుగా వేసానండి దాన్ని. చూసారా, నేను సాయంత్రం మొదలు పెట్టుకుంటే చీకటి అయిపోయింది. ఏంటంటే 7:20, 7:30 అట్లా అయింది. మొత్తానికైతే మొత్తం ఫినిష్ చేసేసి పక్కన పెట్టాను. ఇది ఒక వారం తర్వాత ఇక దీని పని మొదలు పెట్టుకోవాలనేసి ఏం చేశానంటే, ఆ కింద చాలా చివర్లా ఉంది కదా, దాన్ని ముందు కట్ చేయించానండి గొడ్డలతోటి. నాకు పక్కన తెలిసిన అబ్బాయితో కట్ చేయించాను. తర్వాత ఇంట్లో కుండీలు ఉన్నాయి కదండి, పాత కుండీలు. అదే ఈ కుండీలో ఏ చెట్టు లేదండి. అంటే దాదాపు అదేదో లిల్లీ ఉండేనండి, అదంతా ఎండిపోయింది. సరే కుండీ ఖాళీగా ఉంది కదా అనేసి ఆ కుండీలో మధ్యలో కొంచెం మట్టి తీసేసి దాన్ని పెట్టేశానండి కర్రని. చూసారా, ఆ విధంగా నేను మట్టే ఎందుకు పోస్తున్నా అంటే, కొంతమంది కావాలనుకుంటే దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. మీకు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను, ఇదే వీడియోలో ముందు చెప్తాను. నేను మట్టి ఎందుకు కావాలనుకున్నా, కర్ర ఎందుకు కావాలనుకున్నా అనేది చెప్తూ ఉంటాను. మనకు కర్ర అనేది చాలా అంటే చాలా లో బడ్జెట్ అండి. ఏదన్నా ఒక చెట్టు కొమ్మ విరిగిపోయినా, దాన్ని తీసేయాల్సి వచ్చినా దాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఉపయోగించుకోవచ్చు. మనకు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు కదండి. ఈ బాటిల్ నేను ఇదివరకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెయింట్ వేసి అలా పెట్టానండి. అంటే అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను. అయితే దాంట్లో అప్పుడు మొక్కలు ఎండిపోయాయండి, మొత్తం ఎండిపోతే నేను మళ్ళీ వాటిని రీయూజ్ చేద్దామనేసి ఉన్న బాటిల్ అన్నీ తీసుకొచ్చేసి వాటిలో మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోసి, ఏం లేదండి మన ఇంట్లో ఏ మొక్క ఉంటే ఆ మొక్క గిదే పెట్టాలి గదే పెట్టాలని లేదు. ఎంత సింపుల్గా మనం డెకరేషన్ చేసుకుంటే మన గార్డెన్ అనేది అంత బాగుంటుందని నా ఉద్దేశం అండి. సింపుల్ మీన్స్ లో బడ్జెట్లో చేసుకుంటే అంత బాగొస్తుంది అనేది నా ఉద్దేశము. అంటే ఒకవేళ మంచిగా మనం సఫిషియెంట్గా పెట్టగలుగుతాము, కొనగలుగుతాం అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మంచి కొత్త చెట్లు ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టుకోవచ్చు అండి. నేనేంటంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళ కొరకు చాలా మనకు అందుబాటులో, మనకు దగ్గరలో, మన చుట్టుపక్కల ఉన్న మొక్కలతోటే చేసుకోవాలని నా కాన్సెప్ట్ అండి. అయితే ఒకటి మనీ ప్లాంట్ చిన్న కుండీలో కానీ చాలా పెద్ద తీగ అయిందండి. అంటే చాలా మనసు నుంచి అది పెరుగుతుంది బయట వాకిట్లో. దాన్ని తెచ్చేసి ఆ చెట్టు మొదట్లో పెట్టేసి, ఆ కొమ్మ మొదట్లో పెట్టేసి దాన్ని అంతా ఆ కర్రకంతా చుట్టేసానండి. అంటే మనకు ఇప్పుడు కొంచెము ఖాళీ అనిపిస్తుంది. కొంచెం ఆ మనీ ప్లాంట్ కనుక మంచిగా గ్రో అయిందనుకోండి, మంచిగా ఇట్లా బుషీగా మంచిగా తయారవుతుందండి. మీకు నేను ముందు వీడియోలలో అది ఎట్లా ఉంది, దాని గ్రోప్ ఎట్లుంది అనేది కంపల్సరీ చూపిస్తానండి. అట్లా అది ఆ కొమ్మంతా చుట్టేసి అవి జారిపోకుండా దాన్ని చక్కగా ఒక వైరు దారంతో కట్టేస్తున్నానండి.
అంటే ఎందుకంటే కంపల్సరీ జారి కింద పడిపోతే దాని అందం పోతుంది ఒకటి, చెట్టు కూడా పాడైపోతుందండి. మెయిన్ మన ఇన్ని నెలల నుంచి దాన్ని నేను చిన్న కుండే కానీ కొన్ని నెలల నుంచి పెంచుతున్నాను. అట్లా ఒక 7-8 పెంచానండి మనీ ప్లాంట్లు. అవన్నీ పాడైపోతే పాడు కావద్దు. నాకు ఏదైనా చెట్టు అనేది మొక్క అనేది పాడవద్దు. దాన్ని ఏదో రకంగా మనము ఉపయోగించుకునేలాగా తయారు చేసుకోవాలి. అది చిన్న కుండ పెద్ద కుండ అని కాదు. చూసారా, అలా అంతా చుట్టేసేసి మొత్తం దారాలు కట్టేస్తున్నా జారిపోకుండా. అయితే నేను ఇందాక చెప్పా కదండి, ఇలా కర్రే పెట్టాలని లేదండి. కొంచెం మేము మనీ ఇన్వెస్ట్ చేయగలుగుతాము అన్న వాళ్ళైతే ఒక ఐరన్ రాడ్ తీసుకొని మనం దానికి పోల్సులాగా మనం ఇష్టం ఉన్నని పోల్సులాగా వెల్డింగ్ చేయించుకొని తెచ్చుకొని కూడా అలా కూడా పెట్టుకోవచ్చండి. అదైతే ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందని నా ఉద్దేశము. కాకపోతే అందరికీ అది అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదైతే అన్నీ మన చెట్లలో ఉన్న వాటితోటి నేను తయారు చేస్తున్నానండి. ఆ పాత ఉన్న డబ్బాలలో నేను ఇదివరకు పెయింట్ వేసి పెట్టా కదా, అవి ఒక 6 డబ్బాలు ఉన్నాయండి. వాటి వరకు అయితే చెట్లు పెట్టేసి పెట్టాను. మనీ ప్లాంట్ను అదేదో ఒకటి వైలెట్ కలర్ది ఉంటుంది కదండి, అది కూడా క్రోటనే, అది కలిపి పెట్టాను. అంటే మనీ ప్లాంట్లో ఇప్పుడు మొదల్లో పెట్టేసి చుట్టాయి కదండి, అది మొత్తం గ్రీన్ ఆకండి. ఇప్పుడు నేను ఈ చిన్న కుండీలలో పెట్టింది మాత్రం వైట్ షేడ్ ఉంటుందండి దానికి. అంటే మనీ ప్లాంట్లో కూడా మనకు ఒక 4-5 రకాలు ఉన్నాయండి. ఎల్లో షేడ్ వస్తుంది, వైట్ షేడ్ వస్తుంది, మొత్తం గ్రీన్ ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుందండి. దాంట్లో నా దగ్గర మాత్రం 3 షేడ్స్ ఉన్నాయండి మా ఇంట్లో. ఇంకెక్కడన్నా ఉంటే సేకరించాలి. సరే, ఈ రోజుకు ఇట్లా ఇదంతా సెట్ చేసేసి అప్పటికే ఇక 7:30 అయిపోయింది. ఏ రోజు కూడా ఇదే టైం అవుతుందండి. ఏ పని చేసుకున్నా కూడా 6 నుంచి మొదలు పెడితే 7:30 అట్లా అవుతుంది. సరే అనేసి దాన్ని మొత్తం సెట్ చేసేసాను అప్పటి వరకు. ఇంకా చిన్న చిన్న కుండీలలో వేరే ప్లాంట్స్ ఉంటే కూడా నేను కుండీ అని ఎందుకు ఎంచుకున్నా అంటే, మట్టి ఎందుకు పోసానంటే మనకు కావాలంటే కింద ఇప్పుడు నేను కుండీలు పెడుతున్నా కదండి, కుండీ పెట్టకుండా మనం డైరెక్ట్ చెట్టు కూడా పెట్టుకోవచ్చండి. అది ఇంకా మంచిగా బుషిగా పెరిగి చాలా బాగుంటుంది. అయితే ప్రస్తుతానికైతే నేనైతే చిన్న కుండీలు నా దగ్గర ఉన్నాయే పెట్టానండి. మనం ఇంకా కింద కనుక వేరే మొక్కలు కూడా ఏదన్నా కలర్ఫుల్గా మంచిగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇది నా ఐడియా ఎలా ఉందో మీరైతే కంపల్సరీ ఒక చిన్న కామెంట్ చేయండి. తర్వాత ఏం చేశారంటే, ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి కదండి, ఖాళీగా ఉన్న వాటికి అంటే మామిడి కొమ్మకి ఇట్లా వంకీల్లాగా ఉన్నాయి కదండి, అవన్నీ ఖాళీగా ఉన్నాయి అనేసి ఇంకొక 3 బాటిళ్ళు కట్ చేసి, వాటర్ బాటిల్ ఉండే ఇంట్లో పాతయి చిన్న వాటర్ బాటిల్ అండి, అవి కట్ చేసేసి వాటికి ఆరెంజ్ పెయింట్ వేసి పెట్టానండి. ఒక 4-5 రోజుల క్రితం వేసి పెట్టాను. దాంట్లో ఏం చేశానంటే, ఇంకా వేరే ఏం పెట్టాలో అర్థం కాక టర్టిల్ వైన్ పెట్టాలండి. అదైతే ఏంటంటే ఈజీగా చాలా మంచిగా పెరుగుతుంది కదా. ఒక ఫైన్ ఈవినింగ్ మళ్ళీ ఇది పెట్టుకున్నాను అన్నట్టు. మొత్తానికైతే ఈరోజు వీడియో ఎండ్ చేద్దామని పెట్టుకున్నాను. అంటే ఇది ఒక వారం రోజుల ప్రాసెస్ నడిచిందండి. మీకు చూపించేది నేను ఒక 3 రోజుల వీడియో చూపిస్తున్నా, కానీ ఇది వారం రోజుల పని నడిచింది నాకు. చూడండి, దానికి ఎల్లో బాటిల్ పెట్టాను. అయ్యో ఎల్లో ఉంది కదా అనుకున్నా. ఇప్పుడు ఆరెంజ్ మిక్స్ అయ్యేసరికి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా. నాకు ఇంకా సాటిస్ఫై కాలేదండి. నాకు ఇంకొకటి ఉంది ఐడియా, తర్వాత ఎప్పుడన్నా వేరే వీడియోలో మీకు చెప్తానండి. నాకు ఇంకా ఏదన్నా చేయాలి అంటే, మనము తక్కువ ప్లేస్లో ఒక 2 కుండీలు పెద్దవి పెట్టుకున్నా కూడా దాంట్లో మనం ఒక కుండీకి ఒక 10-15 మొక్కల వరకు, అలా 2 కుండీల్లో కలిసి మనం ఒక 30 కుండీల వరకు మొక్కలు పెంచుకోవచ్చండి. అంటే అన్ని క్రోటన్స్ అయినా సరే, ఏదన్నా ఫ్లవరింగ్ అయినా సరే, కింద ఇప్పుడు మన బేస్ ఉంది కదండి కుండీ, దాంట్లో మంచిగా ఏదన్నా ఫ్లవరింగ్ లాంటివి పెట్టుకోవచ్చు. ఒక చిన్న బాల్కనీ ఉన్నా కూడా ఇలాంటి ఒక 3-2 తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 40-45 చెట్ల వరకు మనం పెంచుకున్న వాళ్ళం అవుతుంది. మనం వాటరింగ్ చేయడం కూడా 3 కుండీలలోనే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. తక్కువ ప్లేస్ పడుతుంది, ఎక్కువ మొక్కలు మనకు కనిపిస్తాయండి. పొద్దున్న లేవగానే చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక 3 కుండీలు కనుక పెట్టుకుంటే చక్కగా ఎంతో పెద్ద గార్డెన్ చూసిన ఫీలింగ్ వస్తుందండి. అయితే నాకు ఇంకా అక్కడికి సాటిస్ఫై కాక ఇలాంటివి నా దగ్గర ఉండినండి ఇంట్లో, అవి తెచ్చి పెట్టానండి. దానికి చక్కగా పిచ్చుకలన్నీ చక్కగా గాలికి ఊగుతుంటే చాలా ముద్దుగా అనిపించిందండి.
అవి కూడా తెచ్చి దానికి యాడ్ చేశాను. చూడండి గాలి వస్తుంది, చాలా చక్కగా ఊగుతున్నాయి కదా. నాకు ఏదన్నా క్రియేటివిటీ చేయాలన్న ఆలోచన అయితే బాగుంటుందండి. ఎలా ఉంది మీరు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను మాత్రం అనుకోకండి. నా ఐడియా ఎలా ఉంది, నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కనుక నా వీడియో కాన్సెప్ట్ నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అన్నిటికీ ఒకసారి వాటరింగ్ చేశానండి. ఆల్రెడీ చేస్తున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆరెంజ్ బాటిల్లో చేయలే కదా, అలా అన్నిటితో కలిపి ఒకసారి వాటరింగ్ చేసా. అప్పటికే చూసారా చీకటి పడిపోతూనే ఉంది, అంటే కొంచెం వెళ్తురుందిలేండి. ఓకే అండి, ఎవరైనా సరే చెట్లు పెంచలేమని దిగులు పడకండి. చిన్న ప్లేస్లో ఉన్న ఇలాంటి ఐడియాతోటి ఒక ఐరన్ రాడైనా చెట్టు కొమ్మైనా ఏదైనా ఒకటి పెట్టుకొని ఒక 20-30 చెట్లు మేము పెంచగలుగుతున్నాం మా చిన్న ఏరియాలో అని ఫీల్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి కంటెంట్